విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నీలం రత్నం గురించి ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, దాని ఫలితాలు ఏంటి, ఇబ్బందులు వస్తే కానీ ఇబ్బందులు ఏంటి, అలాంటి విషయాలన్నీ వీడియోలో తెలుసుకుందాం. నీలం రత్నము అనగా బహుమూల్య రత్నాల్లో ఇదొకటి. శనిగ్రహానికి సంబంధించినటువంటి రత్నం. శనిగ్రహము మనకి కర్మకారకుడు, శ్రమ, నియమము, శాంతి, న్యాయము, కాలము, పట్టుదల వీటన్నిటిని కూడా మనకి సూచిస్తూ ఉంటాడు. మరి నీలం ధరించడం వలన శని దోషాలు తొలగిపోవడంతో పాటు మనకి శ్రమకి తగ్గ ఫలితం కానీ, నియమనిష్టలుగా ఉండడం కానీ, శాంతి కానీ, పట్టుదల పెరగడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. శనిగ్రహము శక్తులన్నీ కూడా మనకి అనుకూలంగా మారుతాయి అన్నమాట. మరి ఏ రాశుల వాళ్ళు ధరిస్తే మంచిది? మకర రాశి శనిగ్రహ స్వరాశి, కుంభరాశి వాళ్ళు శనిగ్రహ మిత్ర రాశి స్వస్థానము, మకర కుంభాల వాళ్ళు ధరించడం మంచిది. మరి తులారాశి ధనురాశి శని అనుకూల స్థితిలో ఉన్నప్పుడు ఈ రాశుల వాళ్ళు కూడా ధరించవచ్చు. మరి శనిగ్రహ మహాదశ కానీ అంతర్దశ కానీ నడుస్తున్నప్పుడు, అలాగే సాడే సాతి అంటాం మనము, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాంటివి నడుస్తున్నప్పుడు కూడా జాతకానుసారం ధరించవచ్చు. మరి ఏ రాశుల వాళ్ళు ధరించకూడదు? కర్కాటక, సింహ, మేష రాశుల వాళ్ళు శనికి ప్రత్యర్థిగా ఉంటాడు కాబట్టి వీళ్ళు ధరించకూడదు. అలాగే జాతకంలో శని 6, 8, 12 స్థానాల్లో ఉండి పాప ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా సలహాలతో మాత్రమే ధరించాల్సి ఉంటుంది. అలాగే ఎన్ని క్యారెట్లు ధరించాలి? కనీసం 5 క్యారెట్ల నీలాన్ని ధరించాల్సి ఉంటుంది. శరీర బరువు ప్రకారం చూసుకున్నట్టయితే 12 కిలోలకి 1 క్యారెట్ చొప్పున, వయసును చూసుకున్నట్టయితే 10 సంవత్సరాలకి 1 క్యారెట్ చొప్పున తీసుకొని ధరించాల్సి ఉంటుంది. ఉత్తమమైనటువంటి నీలము శ్రీలంకన్ సిలోన్ బ్లూ సఫైర్ అంటూ ఉంటాము. మంచి ప్రకాశంతో ఉంటుంది. లోపాలు లేనిది ఎంచుకోవాలి. వాడిన రత్నము ఎప్పుడు కూడా వేరే వాళ్ళు వాడిన రత్నాన్ని మళ్ళీ ధరించకూడదు. మా ఇంట్లో వాళ్ళే కదా పోనీలేని పెట్టేసుకుందామని అనుకోకూడదు. దానికి కొన్ని శుద్ధి ప్రక్రియలు ఉంటాయి. రత్న శుద్ధి ప్రక్రియ చేయించుకొని అప్పుడు పెట్టుకోవచ్చు తప్ప ఎప్పుడు కూడా డైరెక్ట్ ఒక ఉంగరాన్ని తీసుకొని మీరు పెట్టుకోకండి. అంటే వాళ్ళ శని కర్మం అంతా కూడా మనకి అంటుకుంటుంది. అయితే ఏ లోహంతో ధరిస్తే మంచిది అంటే వెండితో కానీ పంచలోహంతో కానీ ధరించవచ్చు. కొందరికి ప్లాటినం కూడా ఫలదాయకంగానే ఉంటుంది. ఈ ఉంగరాన్ని మధ్య వేలుకి పెట్టుకోవాల్సి ఉంటుంది. రత్నం ఎప్పుడు కూడా చర్మానికి తాకేలా ఉన్నప్పుడు మాత్రమే అందులో రత్నం నుంచి శక్తి ప్రసారం మన చర్మం గుండా మన ఒంట్లోకి వస్తుందన్నమాట. అందువల్ల చర్మానికి తాకేలా ఉన్నటువంటి రత్నము ఉంగరాన్ని చేయించుకోవాలి. మరి ఎప్పుడు ధరించాలి? శనివారం ఉదయము శని హోరలో, ఉదయము 6 నుంచి 6:10 మధ్యలో శనివారం శని హోర ఉంటుంది. ఆ సమయంలో ధరించడం మంచిది. గంగాజలంలో పంచామృతంలో శుద్ధి చేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చి శని మంత్రాన్ని 108 సార్లు జపించి ధరించవచ్చు. అయితే మంత్రోచ్చారణ బీజ మంత్రాన్ని సరిగ్గా జపించలేని వాళ్ళు ఎవరితో అయినా దాన్ని చేయించుకొని పెట్టుకోవడం మంచిది తప్ప మీకు మీరే చేసుకోవాలని ప్రయత్నం చేయకండి, తప్పులు చేయకండి. పురుషులైతే శ్రమతో ఎదగాలనుకుంటున్న వాళ్ళు, కర్మ ఫలితాలను ఎదుర్కొంటున్న వాళ్ళు, న్యాయ వ్యవహారాల్లో ఉన్నప్పుడు న్యాయవాదులు, పబ్లిక్ సర్వెంట్స్ అందరూ కూడా దీన్ని పెట్టుకోవచ్చు. స్త్రీలైతే శ్రమించే గృహిణులు, ఉద్యోగినులు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు, శాంతి స్థిరత కోరుకునే వాళ్ళు జాతకానుసారము మీరు తెలుసుకుని ఈ నీలాన్ని ధరించవచ్చు. నీలము ధరించడం వల్ల లాభాలు ఏంటి? జీవితం స్థిరంగా మారుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. దృఢత్వం పెరుగుతుంది. శని దోషాల నివారణ జరుగుతుంది. అలాగే శ్రమ ఫలితాన్ని పెంచుతుంది. అంటే మనకి శ్రమించే స్థితిని పెంచుతుంది. తక్కువ ప్రయత్నానికి ఎక్కువ ఫలితం వస్తుంది. మంచి ఉద్యోగము, పదవులు పొందాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే నష్టాలు కూడా ఉండొచ్చు. మరి ఎలాంటి నష్టాలు ఉంటాయి? శని అనుకూలంగా లేని వాళ్ళు ధరించినట్టయితే ఆకస్మిక ప్రమాదాలు, మానసికంగా భయం, ఒత్తిడి పెరగడం, అనారోగ్య సమస్యలు, బాధ్యతలో భారం పెరిగిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. అందుకే ధరించే ముందు ఎప్పుడు కూడా ట్రయల్ వేసుకోవాలన్నమాట. 3 రోజుల ట్రయల్ పీరియడ్ అంటాము. పరీక్షా సమయము 3 రోజుల పాటు కంచంలో ఉంచి పడుకునే దగ్గర పెట్టుకోవాలన్నమాట. మంచి కళలు, ప్రశాంతత ఉంటే ధరించవచ్చు.
అదే నెగిటివ్ కళలు వస్తున్నాయి, గాబరాగా ఉంది, ఇబ్బంది పడుతున్నాం అనిపిస్తే కనుక వాళ్ళు ధరించకపోవడమే మంచిది. అలాగే శనివారం రోజు నల్లటి వస్త్రాలు దానంగా ఇవ్వడము, నలుపు గంధము, ఎండు అరిటాకు, శని పూజ చేయడము, అలాగే శని ఆలయంలో శంఖమూదడము, నెయ్యి దీపం వెలిగించడము, అలాగే పేదలకు గొడుగు కానీ విసనకర్ర కానీ ఇవ్వడము, అలాగే వృద్ధులకు సేవ చేయడము, ఇవన్నీ చేసినప్పుడు ఈ శని పరిహారాలు తగ్గుతాయి. అంటే రత్నం పడ్డా కూడా వెంటనే కొంచెం శుభ ఫలితాలు రానప్పుడు ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా వాళ్ళకి మెల్లిగా శుభ పరిణామాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే నీలం అనేది చాలా శక్తివంతమైన రత్నము. ఇది కర్మ ఫలితాలను వేగంగా చూపిస్తుంది. అందుకే జాతక పరిజ్ఞానం లేకుండా, ఎవరి సలహా లేకుండా దీని మాత్రం ధరించకండి. సరైన వ్యక్తి ధరిస్తే రాజయోగాలు ఇస్తుంది. అలాగే మీకు సరైనది కానప్పుడు ధరిస్తే కనుక అధఃపాతాళానికి తొక్కేస్తుంది. శనిగ్రహ అనుగ్రహం కోసం నీలం ధరించండి, కానీ జాగ్రత్త. మీరు ఎవరైనా నీలం ధరించి ఇబ్బంది పడ్డారా? నీలం వల్ల మంచి జరిగిందా? నీలం ధరించాలనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి. నమస్తే.